మా ఛానల్‌లో వీడియోస్ చూస్తున్న అందరికీ దండాలు దొరా. ఇదైతే 18థ్ అక్టోబర్ 2025 వీడియో అనమాట. మేము ఆ పిండి మా ఊరి దగ్గరే గని ఉంటే, ఆ గనిలో ఉన్న వేస్ట్ పిండి అంతా 2 సంచులు, 3 సంచులు కోసుకొని తీసుకెళ్ళాము. ఎందుకంటే మేము తోటలో ఆ రోజు చెట్ల కోసం మార్కింగ్ చేస్తున్నాము. మేమొచ్చేసి 23 ఫీట్ డిస్టెన్స్‌తో అంటే 23 అడుగుల డిస్టెన్స్‌తో చెట్లేస్తున్నాము. మేమొచ్చేసి తోటలో నేరేడు చెట్లేస్తున్నాము. అందుకే 23 అడుగులు డిస్టెన్స్ పెట్టినాము చెట్టుకి. ఇక్కడేమో మేము టేప్ తీసుకొని టేప్‌తో మెజరింగ్ చేస్తున్నాము. 23 అడుగుల గ్యాప్ ఉందా లేదా చెట్టుకి అని. ఇంకా ఫస్ట్ కదా మేమేస్తుంది. అందుకే ప్రతి చోట డిస్టెన్స్ కొలుచుకొని చూస్తున్నాం. ఫస్ట్ ఒక 4, 5 చెట్లు వేయడానికి ప్లేస్ సెట్ అయితే నెక్స్ట్ ఈజీగా అయిపోతుంది. ఇవే అనమాట మేమేసే చెట్లు. నేరేడు చెట్లు. ఇవేమో మేము చవనాగయ్యపల్లి అనే ఊరు నుంచి తీసుకొనొచ్చినాము. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 ఖర్చు కూడా ఉండదు మనకి చెట్లకైతే. మనకొచ్చేసి జస్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చనమాట. అంటే మేము 18థ్ అక్టోబర్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు చెట్లకి మార్కింగ్ ఏసుకున్న తర్వాత ఎన్ని చెట్లు పడతాయని కౌంట్ చేసుకొని ఒక 292 అంటే 292 చెట్ల దాకా మాకు మార్కింగ్‌లో తేలినాయి. కానీ మేము ఎందుకైనా మంచిది చావు చెట్లకు మళ్ళీ అయినా అవసరం కదా అనేసి 320 చెట్లు తీసుకొనొచ్చినాము. ఆ రోజు మా బ్రదర్ కూడా మాకు హెల్ప్ చేయనీకి వచ్చినాడు. అందుకే మేము మా అన్నయ్యను ఇంకా సోమేష్ వెళ్ళి ఇద్దరు చెట్లు ఎత్తుకొని వచ్చినారు చవనాగయ్యపల్లికి పోయి. వాళ్ళు ఆఫ్టర్‌నూన్ బయలుదేరింటే ట్రాక్టర్‌లో నైట్ 8 అయింది. ఇంటికొచ్చేసరికి 320 చెట్లు ఎత్తుకొని వచ్చినారు నేరేడు చెట్లు. ఇవి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి హ్యాండ్స్ అనే ఆర్గనైజేషన్. హ్యాండ్స్ అంటే అది ఎన్‌జీఓ అనమాట. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్‌కి ఎటువంటి సంబంధము లేకోకుండా ప్రజలకి ఏదో ఒక రకంగా ఉపయోగపడే సంస్థని ఎన్‌జీఓ అంటారు. హ్యాండ్స్ అనే ఎన్‌జీఓ నుంచి మాకు ఈ చెట్లు ఫ్రీగా వచ్చినాయన్నమాట. అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు ట్రాక్టర్‌లో తీస్తున్నాం కదా! అప్పుడు మనం అక్కడే వాటర్ పట్టి దానిలోకి చెట్లకు తీసుకొనొస్తే అవి కింద మట్టి గడ్డలు అనేటివి పగిలిపోతాయని చెప్పేసి అక్కడి నుంచి నీళ్ళు పట్టుకోకుండా తెచ్చినారు. మేము ఇంటికొచ్చినాక మరుసటి రోజు పొద్దున్నే అంటే 19థ్ అక్టోబరు మేము కొన్ని చెట్లు కిందికి పెట్టి అన్ని చెట్లు ట్రాలీలోనే ఉంటే నీళ్ళు పట్టేకి కన్వీనియంట్‌గా ఉండదని ఒక 20, 30 చెట్లు మధ్యలోటి కిందికి దించితే ఆ సైడ్, ఈ సైడ్ వాటర్ పట్టనీకి ఈజీగా ఉంటదని చెప్పేసి మధ్యలోటి కిందికి దించినాము. ఇంక పొద్దున్నే లేస్తేనే ఫస్ట్ ఆ పని చేసినాము. చెట్లకు ముందు రోజు కూడా నీళ్ళు పెట్టలేదు కాబట్టి ఇంగా ఈ రోజు కూడా పెట్టుకోకుంటే చాలా వాడు పడతాయని చెప్పేసి నీళ్ళు పెట్టేసి చెట్లకు ఆ తర్వాత మేము మళ్ళీ మా పని చూసుకున్నాము. ఇవి చెట్లన్నీ మనకి ఫ్రీగా వచ్చినాయని చెప్పినాను కదా! ఈ చెట్లతో పాటు మనకి ఏ చెట్లైనా ఇస్తారు. మనం మామిడి గానీ, నిమ్మ గానీ, చీనీ చెట్లు గానీ, నేరేడు చెట్లు గానీ, ఇంకా మనకి ఏ చెట్లు కావాలంటే వాళ్ళ దగ్గర అవైలబుల్‌లో ఉంటే ఏ చెట్లైనా గానీ మనకిస్తారు. కాకపోతే ఈ ఫ్రీగా వచ్చే చెట్లలో ఒక మ్యాండేటరీ కండిషన్ ఉంది. అదైతే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ చెట్లు ఏ తోటలో అయితే పెడుతుంటామో, ఆ తోటకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్ ప్లస్ ఆ తోటకు సంబంధించిన పట్టాదారు ఆధార్ కార్డు మ్యాండేటరీగా ఉండాలి. అవి 2 ఉంటే చాలు. ఇంకా రేషన్ కార్డు అవి ఇవి ఏం అవసరం లేదు. ఆ 2 ఉంటే చాలు. పాస్‌బుక్, ఆధార్ కార్డు. ఆధార్ కార్డు మెయిన్ కాబట్టి అందరికీ ఆధార్ కార్డు ఉండాల కంపల్సరీగా. ప్లస్ పాస్‌బుక్ ఉంటేనే కదా మనకు భూమి ఎంతుంది, ఎంత విస్తీర్ణం ఉందని తెలిసేది. సో, పాస్‌బుక్ ఉండాల. ఇంకో కండిషన్ వచ్చేసి మనం ఎన్ని ఎకరాలైతే చెట్లు పెడుతున్నామో ఆ తోట చుట్టూ అంటే బార్డర్ చుట్టూ టోటల్ 4 సైడ్స్ మనము వాళ్ళు చెప్తారు కొన్ని చెట్లు మహోగని, ఎర్రచందనం, కొన్ని టెంకాయ చెట్లు ఇస్తారు. అవి కంపల్సరీగా చుట్టూ వేయాలి. తోటకి 4 వైపులా బార్డర్‌లలో చుట్టూ మహోగని, ఎర్రచందనం, టెంకాయ చెట్లు కంపల్సరీగా వేయాలి. దానిలకి డిస్టెన్స్ వచ్చేసి ఒక్కొక్క టెంకాయ చెట్టు నుంచి నెక్స్ట్ ఏదైనా గానీ చెట్టు ఉంటది కదా! మహోగని గానీ, ఎర్రచందనం గానీ, ఆ బార్డర్ చెట్లకి చెట్టుకి మధ్యలో 6 అడుగులు 6 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా! మనకి ఈ చెట్లని తీసుకోవడానికి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక్కటే పాస్‌బుక్. ఆ పాస్‌బుక్ ప్లస్ ఆధార్ కార్డ్ ఉంటే చాలు. ఇంకొకటొచ్చేసి ఇది మహోగని చెట్లు అవన్నీ తెచ్చుకొని బార్డర్‌లో రౌండ్ ఆఫ్‌గా వేయాల. ఒక్కొక్క చెట్టుకి 6 ఫీట్ డిస్టెన్స్ ఉండాల. 2 మహోగని చెట్ల తర్వాత ఒక ఎర్రచందనం. ఆ తర్వాత 2 మహోగని చెట్లు. అట్లా కంటిన్యూగా తోట చుట్టూ వేయాలి. ప్లస్ టెంకాయ చెట్లు మన ఇష్టం అది ఎక్కడైనా వేసుకోవచ్చు. కాకపోతే 2 మహోగని తర్వాతనే ఒక ఎర్రచందనం ఉండాలి. ఇదేమో 20థ్ అక్టోబర్ మార్నింగు. ఆ రోజేమో మేము 18థ్ అక్టోబరు మార్కింగ్ చేసినాం కదా చెట్లకు. ఆ మార్కింగ్ చేసిన ప్లేస్‌లో అది గని నుంచి ఎత్తుకొని వచ్చిన పిండి పోసినాము.
ఆ పిండిని ఉన్న ప్రతి చోట కూడా మేము 5 మందినో, నలుగురినో కూలోళ్ళని పిలిచినాం. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. వాళ్ళు ఒక అడుగు లోతుతో గుంతలు పెట్టుకుంటున్నారు. పికాస్‌తో గుంతలు తవ్వినారు వాళ్ళు. అదే రోజు 20th అక్టోబరే మేము బార్డర్ చెట్లు కూడా తీసుకురావడానికి వెళ్ళాము. ఆ రోజు వచ్చేసి ఆ బార్డర్ చెట్లు మాకి చిగిచెర్ల, ధర్మవరం దగ్గర చిగిచెర్ల అనే విలేజ్‌లో ఉన్నాయి. మాకి నేరేడు చెట్లు వచ్చేసి చవనాగాయపల్లిలో ఇచ్చినారు. ప్లస్ బార్డర్ చెట్లు వచ్చేసి చిగిచెర్లలో ఉన్నాయని చెప్పినారు. చిగిచెర్లలో ధర్మవరం దగ్గర ఉంది ఇది ఊరు. ఈ ఊర్లో ఆ చిగిచెర్లలో ఎన్‌జీఓ వాళ్ళు 50-60 ఎకరాల పైనే పెట్టుకొని ఒక నర్సరీ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ మనకి మామిడి చెట్లు, ఎర్రచందనం, టెంకాయ చెట్లు, ఇంకా ఆ రోజు ఏమి అవైలబుల్ ఉంటే అవి, ఒకవేళ లేకపోయినా కూడా వాళ్ళు మళ్ళీ నర్సరీలో పెంచినట్టు కానీ లేదా వేరే నర్సరీ నుంచి తెప్పించి కానీ మనకిస్తారు. మెయిన్ ఇక్కడ బార్డర్ చెట్ల కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిని క్వెషన్ చేస్తారంట. మీరు ఇంత రేడియేషన్ క్రియేట్ చేస్తున్నారు కదా సాఫ్ట్‌వేర్ కంపెనీల వల్ల, మీరు దీనికి ప్రత్యామ్నాయంగా ఎక్కడన్నా కానీ ఏదైనా కానీ పొల్యూషన్ లేకోకుండా ఏదైనా కానీ గ్రీనరీ గ్రో చేస్తున్నారా ఎక్కడన్నా కానీ అంటే, వాళ్ళు దానికోసం అని చెప్పేసి ఈ ఎర్రచందనం, మహాగని చెట్లు అనేటివి చాలా ఎకో ఫ్రెండ్లీ. ఇప్పుడు మనం చాలా పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో ఆ పొల్యూషన్‌ని అరికట్టడానికి ఈ ఎర్రచందనం ప్లస్ మహాగని ఇవి ఒక్కొక్క చెట్టు 15-20 ఇయర్స్ పైనే బతుకుతాయి. ఎన్నేళ్ళైనా బతుకుతాయి. బట్ మనం కట్ చేయాలనుకుంటే 15-20 ఇయర్స్ లోపు ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు. ఇవి చాలా ఎత్తు పెరుగుతాయి. ప్లస్ అంత ఎత్తు పోవడం వల్ల గాలిలో మంచిగా హ్యూమిడిటీ పెరుగుతుంది. అంటే తేమ శాతం. గాలిలో తేమ శాతం పెరిగితే ప్రకృతి ఇంకా కొన్నాళ్ళు బాగుంటుందని చెప్పేసి వాళ్ళ కాన్సెప్ట్. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్‌వేర్ కంపెనీలు కానీ గవర్నమెంట్‌కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా, అట్లా ట్యాక్స్ కట్టే పని లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ కట్టుకోకుండా మేము ఇట్లా రైతులకు ఇది చేసినాం, అది చేసినాం, ప్లస్ గ్రీనరీ గ్రో చేసినాం అని చెప్పుకోవడానికి ఉంటుంది. సో ఇంకా వాళ్ళు ట్యాక్స్ కట్టే పని లేకోకుండా ఇట్లా రైతులన్నా బాగుపడతారు కదా మనం ట్యాక్స్ కట్టే బదులు అన్నట్టు వాళ్ళు ఇట్లా మనకి ఫ్రీగా చెట్లు ఇస్తున్నారు. దీనికి ఇంతే భూమి ఉండాలా, అంత భూమి ఉండాలా అనేది ఏమి ఉండదు. మనకు 2 ఎకరాలన్నా ఇస్తారు, 200 ఎకరాలన్నా ఇస్తారు. మనం చెట్లు పెంచడం వాళ్ళకి కావాల్సింది మెయిన్. ఇంకా మెయిన్గా చెప్పాలంటే వాళ్ళకి బార్డర్ చెట్లు పెంచడం కావాలి. ఇక్కడేమో చెట్లన్నీ లోడ్ చేసుకుంటున్నారు బొలెరోలోకి. అక్కడే వర్కర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళే లోడ్ చేసి ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద నర్సరీ, మొత్తం ఫ్రీనే. మనకి ఏ చెట్లు కావాలంటే ఆ చెట్లు తీసుకొచ్చుకోవచ్చు. మాకైతే బార్డర్ మొక్కలకి ఇక్కడ చెప్పినారు కాబట్టి అడ్రస్ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఇది చాలా పెద్ద నర్సరీ అని చెప్పినా కదా, ఒక 50-60 ఎకరాల పైనే ఉందంట. బాగా నీటిపారుదల అంతా బాగుందంట అక్కడ. ఇవేమో అదే నర్సరీలో మామిడి చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. అవే ఈ క్లిప్పింగ్లో చూస్తున్నాం మనము. అక్టోబర్ 20 మేము ఫంక్షన్ ఉంటే వెళ్ళింటిమి. ఆ తర్వాత 21 బాగా రైన్ వచ్చిందని చెప్పేసి మేము 22 ఇట్లే వర్షం పడితే ఇంకా నాటడానికి తరం కాదు చెట్లు అని చెప్పేసి 22 చెట్లన్నీ మళ్ళీ ట్రాక్టర్లోకి పెట్టేసి 22 మార్నింగ్ చెట్లు నాటడానికని ఫస్ట్ నేరేడు చెట్లు తీసుకొని వెళ్ళినాము. అవి నేరేడు చెట్లు మేము 23 అడుగుల డిస్టెన్స్తో పెట్టినాం కాబట్టి మేము చెట్లన్నీ ట్రాలీలో లోడ్ చేసుకొని తోటకి వెళ్ళాము. అంతకుముందు 2 రోజులు వర్షం పడటం వల్ల ఫుల్ బురద, టైర్లకంతా బురదే ఉంది. కానీ అట్నే తోటలో అంత దూరం మనం మోయలేం కాబట్టి తోట మధ్యలో జాడ పెట్టి ఈ సైడు ఆ సైడు 2 సైడ్లకి చెట్లు మోస్తున్నాము. మార్కింగ్ పెట్టిన చోట గుంతలు తీసినారని చెప్పినాం కదా, ఆ గుంతలు తీసిన ప్లేస్లో పక్కనే ఈ చెట్లు మేము పెట్టేసి వస్తున్నాము. ఒక్కొక్కసారి 2, ఒక్కొక్కసారి 3 అట్లా ఇట్లా చెట్లన్నీ పెట్టేసినాము ఏ ప్లేస్లో అవి. ఒక్కొక్క గుంత దగ్గర ఒకటి పెడితే నాటడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము ఫాస్ట్గా ఈ గుంత దగ్గర అది పెట్టేసినాము. ఆ తర్వాత ఏమో మేము ఫస్ట్ చెట్టు నాటడానికని చెప్పేసి ఇక్కడ పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తున్నాము. పసుపు కుంకుమ పెట్టేసి ఆ తర్వాత ఊదిగడ్డలు పెట్టేసి ఇంకా ఆ చెట్టుకి పైన కవర్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, ఆ కవర్ నీట్గా చించేసుకొని మనము ఆ కవర్ ఏమాత్రం దాంట్లో పెట్టకూడదు. సో మనం నీట్గా చించేసి ఆ మట్టి గడ్డతో సహా చెట్టుని ఆ గుంత ఉంది కదా, గుంత తీసినది 1 అడుగు లోతు గుంత, ఆ గుంతలో పెట్టేసినాము.
గుంతలో పెట్టేసి ఫస్ట్ చెట్టు కదా అందుకే పసుపు కుంకుమ పెట్టి పూజ చేసేసినాము. ఆ తర్వాత ఏమో ఇంకా మేము చెట్లు నాటడం స్టార్ట్ చేసినాము. దావ యువతల ఫస్ట్ స్టార్ట్ చేసినాము, దావ అవతల మళ్ళీ మేము సెకండ్ స్టార్ట్ చేసినాం అనమాట. తోటకి మధ్యలో దావ ఉంది కాబట్టి మేము ఫస్ట్ దావకి యువతల సైడు రైట్ సైడు ఎక్కువ ప్లేస్ ఉంటుందన్నమాట, ఎక్కువ ఎకర్స్ అక్కడే ఉన్నది కాబట్టి ఆ సైడ్ ఏమో మేము చెట్లన్నీ ఏ గుంత దగ్గర దింపేసిన తర్వాత సోమేశ్ ఏమో దావ అవతల చెట్లని దింపేస్తున్నాడు అనమాట. మేమేమో యువతల చెట్లని నాటేసినాము. నాటుతూ ఉండగానే మధ్యలో ఇంటికి వచ్చినాము, ఎందుకంటే వర్షం ఎక్కువైతుంది, మళ్ళీ నెక్స్ట్ డే రావాలంటే ట్రాక్టర్ వస్తుందో రాదో బురదలో అని దావలో. సో మేము ఇంటికి వచ్చేసి మహాగని చెట్లని, ఎర్రచందనం చెట్లని, టెంకాయ చెట్లని మళ్ళీ ట్రాక్టర్లో లోడ్ చేసుకున్నాము. అట్లనే కొన్ని నేరేడు చెట్లు మిగిలింటే అవి దింపేసినాము. నేరేడు చెట్లని ఇంటి దగ్గర దింపేసి ఇంకా ఇవన్నీ ప్యాకింగ్ చేసేసినాము. మహోగని ప్లస్ ఎర్రచందనం ప్లస్ టెంకాయ చెట్లన్నిటిని మళ్ళీ ట్రాక్టర్లోకి ప్యాక్ చేసేసినాము. ఈ చెట్లు కూడా మాకు దగ్గర దగ్గర 190 ఏమో వచ్చినట్లున్నాయి. మహాగని ప్లస్ ఎర్రచందనం ప్లస్ టెంకాయ చెట్లు 14 వచ్చినాయి, 14. ఈ చెట్లు కొంచెం చిన్న చిన్న ఉన్నాయి ఎర్రచందనం చెట్లు. సో ఒక్కొక్కటి తీసుకొని వెళ్తే లేట్ అవుతుందని చెప్పేసి ఈ టబ్బుల్లో మేము ఒకటేసారి 4 పెట్టుకొని నేనేమో ముందుకు పాస్ చేస్తుంటే సోమేశ్ ఏమో వాటిని ట్రాక్టర్లోకి పెట్టడం స్టార్ట్ చేసినాడు. సో చెట్లన్నీ పెట్టేసినాము. ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర వాడబెట్టిన చెట్లు కొన్ని ఉంటే అవి ఇంటి దగ్గరే వదిలేసినాము. మాకేమో నేరేడు చెట్లు మా తోటలో ఉన్న గుంతలకి సరిపోయినాయి. సో ఎక్స్ట్రా ఉండేటివి ఎవరైనా అడిగింటే అట్లా ఇచ్చేసినాము. కానీ చావ చెట్లకు కూడా ఉండాలి కదా అనేసి మేము కూడా కొన్ని పెట్టుకున్నాము. నేరేడు చెట్లకైతే మాకు కూలోళ్ళు తీసిన గుంతలు సరిపోయినాయి. కాకపోతే మాకు టెంకాయ చెట్లు చాలా పెద్దగా వచ్చినాయి బేసు. సో అందుకే దీన్ని పికాస్ అంటారు, దీంతోనే గుంతలు తీస్తారు మా సైడు. ఈ పికాస్ తీసుకొని వెళ్తున్నాము టెంకాయ చెట్లకు పెద్ద గుంతలు పెట్టాలని చెప్పేసి. దారిలో అరిటాకు బాగా కనిపించింది, దొబ్బేసినాం ఫ్రెండ్స్. ఇక్కడేమో అరిటాకును తస్కరించడం జరిగింది. ఇక్కడేమో శనగ చేన్లు, ఇవి దీపావళికి దీపం అంతా ఉండాలి అంటుంటారు కదా. సో శనగలేమో మొలకలు వచ్చి దీపం అంతా కొంచెం బయటకు వచ్చినాయి. మేము వచ్చేసరికి మా అత్తను ఇంకో అక్క అన్నం తింటున్నారు. ఆ అక్కేమో మాకు చెట్లు నాటడానికని వచ్చారు. అప్పుడైతే నేరేడు చెట్లకి వచ్చినప్పుడు ట్రాక్టర్ అట్లే తోటలో పోయింది, కానీ ఇప్పుడు బార్డర్ చెట్లకి చాలా ఇబ్బంది పడినాము. వర్షం పడుతూనే ఉంది, మీకు కెమెరాలో కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. వర్షం ఇంకా ఎక్కువైంది మేము వచ్చేసరికి, ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి వర్షం ఎక్కువైంది అని చెప్పేసి మేము ఇంకా ట్రాక్టర్ పోయినా మధ్యలో ఇరుక్కబడుతుంది. అది కాక పైప్ లైన్లు ఉన్నాయి బార్డర్లో. సో బార్డర్ చెట్లకి ట్రాక్టర్ లాస్ట్లో ఓనిస్తే పగిలిపోతాయి పైపులు అని చెప్పేసి మేము ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్నీ మోసుకొని వెళ్ళినాము. టబ్బులో పెట్టుకొని వెళ్ళినాము ప్లస్ చేతితో పట్టుకొని వెళ్ళినాము. చాలా ఇబ్బంది పడినాము. వర్షం కొద్దిసేపు ఆగింటే మాకు ఇంకా చాలా ఈజీగా ఉండేది పని. వర్షం పడింది కాబట్టి ఇంకా దిగబడుతున్నాయి కాళ్ళు, చాలా బురద ఉంది రాగట్లో కాబట్టి. గరగల్లో అట్లా అయింటే కొంచెం రాళ్ళు ఉండే చేనులో అయింటే అయినా కొంచెం బాగుండేమో. ఇక్కడేమో చాలా దిగబడుతున్నాయి కాళ్ళు. సో కానీ ఇంకా మేము ఎట్లా తిరిగి ఇంకా టైం కాలేదు కదా, ఇప్పుడే కదా అన్నది తినింది, ఇంకా చాలా టైం వదిలే అని చెప్పేసి చెట్లన్నీ ఆ చివరి వరకు మోస్తున్నాము. కానీ వానకైతే బాగా బతికిపోతాయని చెట్లు ఈరోజు మొత్తం కష్టపడి నాటుతున్నాం. చూడండి కాళ్ళకు మన ఎలా ఖర్చుకుంటుందో. క్రాప్ మొక్కలు అయితే మొత్తం అయిపోయినాయి. జామున్ ట్రీస్ జస్ట్ బార్డర్ ట్రీస్ ఉన్నాయి. బార్డర్ ట్రీస్ నాటేస్తే మొత్తం అయిపోతుంది. అంటే ఎర్రచందనం, మహోగాని, టెంకాయ చెట్లు. ట్రాక్టర్ టైర్లకైతే ఫుల్ బురద కరుచుకొని పోయింది. మేము ఇవన్నీ ఇంకా నాటుతుండగానే వర్షం ఎక్కువ అయిపోయింది అనమాట. మాకేమో ఎగ్జాక్ట్గా అదే టైంకి అతను కాల్ చేసినాడు, మాకు చెట్లు ఎత్తిచ్చిన అతను, ఎన్జిఓ కన్సల్టెన్సీ అతను కాల్ చేసి అన్నీ నాటడం అయిపోయిందా ఇంకా ఉన్నాయా అని అన్నారు. బార్డర్ మొక్కలు ఇంకా ఉన్నాయి, జామున్ ట్రీస్ అయితే నాటేసినాము, నేరేడు చెట్లని నాటేసినామంటే అతను రేపు డ్రోన్ షాట్ తీయాలి మేము వచ్చి, సో రేపు మేము వచ్చిన తర్వాత కొన్ని నాటుకుందరులేండి అని చెప్తే మేము ఇంకా మిగిలినవన్నీ అక్కడే ట్రాక్టర్లో నుంచి అన్లోడ్ చేసేసి అక్కడే పెట్టేసినాము. ఇంకా 30-40 చెట్లే కదా, రేపు మేమైనా నాటేయచ్చులేని అక్కడే పెట్టేసి వచ్చినాము.
వాళ్ళేమో మమ్మల్ని ఫొటోస్ తీసి పెట్టండి నాటినేటివి అని చెప్పినారు. సో, ఇంక మేము ఫొటోస్ తీసి పెట్టినాము వాళ్ళకి. జామున్ ట్రీ సెపరేట్‌గా ఫొటోస్ తీసి పెట్టాలి. దగ్గర నుంచి ఒకటి, దూరం నుంచి ఒకటి. ఇంకొకటొచ్చేసి ఇవి 2 మహాగని ప్లస్ ఒక ఎర్రచందనం నాటినామా లేదా అనేది గూడా వాళ్ళకి ఫోటో పెట్టాలి. దగ్గర నుంచి ఒకటి, దూరం నుంచి ఒకటి. టెంకాయ చెట్లయితే మన ఇష్టం. మనం ఎక్కడైనా నాటుకోవచ్చు. మన తోట బార్డర్‌లో ఉంటే చాలు. కాకపోతే బార్డర్ ట్రీస్ ఉన్నాయి గదా! ఇవి ఎర్రచందనం, మహాగని అవైతే కంపల్సరీగా నాటాలి అని చెప్పినారు. ఇంకా వర్షం ఎక్కువైందని చెప్పేసి మేమింక ఇంటికి బయలుదేరాలనుకున్నాము. ఎందుకంటే ఇంక వర్షం నాన్ స్టాప్‌గా పడుతూనే ఉంది. ఇంగ కొన్ని మొక్కలున్నాయి అవేమో నాటితే అయిపోతాయి. ఆ 30, 40 మొక్కలే గదా అని చెప్పేసి మేము ఎంత ట్రై చేసినా గూడా కాలేదు. ఇంక మళ్ళీ నెక్స్ట్ డే ఎట్లా డ్రోన్ షాట్ కోసం రావాలి గదా అని చెప్పేసి ఇంకా ఆ మొక్కలన్నీ అక్కడే పెట్టేసినాము. వర్షం ఈ క్లిప్పింగ్‌లో మీకు కనిపిస్తుందనుకుంటా వర్షం పడేది. ఇందాక చెప్పాను గదా! మేము పికాస్ తెచ్చుకుంటున్నాము. టెంకాయ చెట్లవి మొదుళ్ళు చాలా లావుగా ఉన్నాయి. మన్నంతా చాలా పెద్దగుంది అని జెప్పేసి మన్ను అది ప్యాకెట్టు. మన్నుండే ప్యాకెట్టు. సో, అందుకని మేము వాళ్ళు పెట్టిన గుంతలు నేరేడు చెట్లకి, మహాగనికి, ఎర్రచందనంకైతే సరిపోతాయి. కానీ టెంకాయ చెట్లకైతే సరిపోవనేసి మేమింగ పికాస్‌తో గుంతలు తీస్తున్నాము. ఇంకా కొంచెం ఇసురుగా. పికాస్‌తో గుంతలు తీస్తే ఏమంటే మనకి ఇంత లావుగా ఉన్నా సరే మొదలు బాగా పడుతుంది దాంట్లో అని జెప్పేసి ఇంకా పికాస్‌తో గుంతలు తీసేసినాము. కాకపోతే వర్షం పడడం వల్ల మన్నంతా అట్లే గడ్డలు గడ్డలు కరుసుకుంటాంది. పొడిగా ఉండింటే ఇంగా బాగొచ్చుండని అనుకుంటున్నాను. ఇంకా మన్నంతా బయటికి తీసేసి ఆ తర్వాతేమో దాంట్లో చెట్టు పెట్టాలని మేము ఇంక దాంట్లో ఉండే మన్నంతా తీసేసి దీనికి టెంకాయ చెట్టుకొచ్చిన కవర్ ఉంటది గదా! దాన్ని మేమైతే ఇంతవరకు నేరేడు చెట్లు నాటిన వాళ్ళైతే ఇద్దరు జస్ట్ ఆక్సా బ్లేడ్ ఉంటది గదా! దాన్ని తుంచుకొని ఆ సైడ్, ఈ సైడ్ కట్ చేసుకొని దాంట్లో పెట్టేసినారు. మా దగ్గర లేదు కాబట్టి మేము జస్ట్ చేత్తోనే అది ఎట్లా పాలిథీన్ కవర్ గదా! చింపుతాంటే చినిగిపోతుంది ఈజీగా. చేత్తో చింపేసి ఈ పికాస్‌తో తవ్వినాం గదా! పెద్ద గుంతని, ఆ గుంతలోకి ఫస్ట్ ఇది పెట్టేసి ఆ తర్వాత కొంచెం మన్ను నూకేసినాము. మన్ను నూకేసిన తర్వాత ఇంకా సైడ్‌కి ఉంటుంది గదా! ముందు బయటికి దొబ్బిన మన్ను, ఆ గుంత పెట్టడానికి అది పైన దొబ్బేసి బాగా గడ్డలు గడ్డలు ఉండేదాన్నంతా కరిపిచ్చేసినాం దానికి టెంకాయ చెట్టుకు. కరిపిచ్చేసిన తర్వాత మనం బాగా తొక్కాలి. తొక్కితే బాగా స్టిఫ్‌గా ఉంటుంది. ఇట్లనే ఇంకా సెకండ్ చెట్టు గూడా అట్లే నాటేసినాము. ఇంకా కొన్ని టెంకాయ చెట్లు, కొన్ని మహాగని, కొన్ని ఎర్రచందనం నాటాల్సినవి ఉన్నాయి. కానీ ఇంక మేము వర్షం పడుతుందని నాటడం లేదు. అవి అక్కడే పెట్టేసొచ్చినాము. ఒకవేళ వాళ్ళు డ్రోన్ షాట్‌కొస్తే నేను అది గూడా వాళ్ళతో పెట్టించుకొని అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. డ్రోన్ షాట్ మ్యానిటరీ అని చెప్పినారు వాళ్ళు. అందుకే మేము ఇంకా చెట్లు నాటడానికి వెళ్ళలేదు. ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నా గూడా పని వర్షం ఇంకా ఎక్కువైతేనే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా ఊర్లో నుంచి ఫోన్ గూడా వచ్చింది మాకి. ఊర్లో ఇంత వర్షం పడుతుంది. మీరింకా తోట దగ్గర ఏం చేస్తున్నారని చెప్పేసి. కానీ తోట దగ్గర ఏం వర్షం అంతగా ఊర్లో పడినట్లు లేదు. మాకు కనిపిస్తుంది ఊర్లో వర్షం ఎక్కువ వస్తుందని. ఇంకా మేము గూడా ఇంకా వర్షం ఎక్కువయ్యే వరకు ఉందాంలే నాటేసి వెళ్దామని ట్రై చేస్తున్నాము. ఇదేమో మేము ఫస్ట్‌లో నేరేడు చెట్లు ఏ గుంత దగ్గర ఆ చెట్టు పెట్టేసినాము. మళ్ళీ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్‌లో ఎట్లయితే చేసినామో అట్లనే ఈ మహాగని ప్లస్ ఎర్రచందనం ప్లస్ టెంకాయ చెట్లు కూడా ఏ గుంత దగ్గరికి అవి తీసుకొని వెళ్తున్నామనమాట. నేరేడు చెట్లయితే ట్రాక్టర్ పోయింది కాబట్టి తోటలో ఈజీగా మోసినాము. ఇవైతే చాలా దూరంలో ఉన్నాయి గుంతలు. అందుకని దారిలో నుంచి మేము అక్కడి వరకు చేతులతో పట్టుకొని మోసుకొని వెళ్తే మొదళ్ళ నుంచి ఊసొస్తాయని చెప్పేసి చెట్లు మన్నులో నుంచి బయటకు వస్తాయని చెప్పేసి టబ్‌లో పెట్టుకొని తీసుకెళ్తున్నాము. ఇదే అనమాట ఆర్డరు. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు 2 మహాగని పెట్టిన తర్వాత ఒక ఎర్రచందనం చెట్టు పెట్టాలి. ఇదేమో మహాగని, ఇది ఇంకొక మహాగని. ఇప్పుడు నెక్స్ట్ గుంతలో వచ్చేసి ఒక ఎర్రచందనం చెట్టు ఉండాలి. ఇంకా మేము నాటలేదు. జస్ట్ గుంతల దగ్గర పెట్టుకుంటూ వచ్చేసినాము. చూడండి మళ్ళీ అంతే ఒక మహాగని, ఇంకొక మహాగని, ఒక ఎర్రచందనం. టోటల్ తోట బార్డర్ అంతా ఇట్నే పెట్టాలి. మేము అట్లే పెట్టేసుకున్నాము. మేమైతే ఇంకా నాటడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే వర్షం ఎక్కువైంది. ప్లస్ నెక్స్ట్ డే డ్రోన్ షాట్ కోసం వాళ్ళు ఎన్‌జీఓ వాళ్ళు వస్తామన్నారు. హ్యాండ్స్ ఎన్‌జీఓ వాళ్ళు. ఇంకా వాళ్ళు వస్తారని చెప్పేసి మేము మిగిలిన ఎర్రచందనం, మహాగని చెట్లన్నీ అక్కడే పెట్టేసి ఇంక వర్షం నీళ్ళే దాంట్లోకి సరిపోతాయిలే మనం నీళ్ళు పట్టే అవసరం లేదని ఇంటికి వచ్చేసినాం మేము. వచ్చినాక చూస్తే మా ట్రాక్టరు, ట్రాలీ బాగా ఫుల్ మేకప్ వేసుకున్నాయి. చూడండి ఇంక ఈడ చాక్లెట్ మేకప్ అంటారనమాట దీన్ని. ఎవరో పాపం పని పెట్టుకొని డైరీ మిల్క్ చాక్లెట్ కరగబెట్టి పోసినారనుకుండేరు. ఇదేమో
చెట్లు ఎత్తిపోయినాం కదా, ఆ ఎత్తిపోయినప్పుడు చెట్ల కవర్లలో నుంచి బొక్కల్లో నుంచి మన్ను గారింది వర్షానికి, అదంతా ఇట్లా అయింది. ఇంజన్కేమో దారిలో వచ్చేటప్పుడు వర్షానికి బుడదంతా కరుచుకొని పోయింది టైర్లకు. ఇంకా మేమేమో ఫస్ట్ ట్రాలీ క్లీన్ చేసేసినాము, ఇట్లే ఉంటే ట్రాలీ దెబ్బతింటుందని చెప్పేసి. చూడండి అంతా డైరీ మిల్క్ చాక్లెట్ కరగబెట్టి పోసినట్టుంది. అంతా నీట్గా కడిగేసుకున్నాము ఫస్ట్. ఇంకా ట్రాలీ కడగడం అయిపోయిన తర్వాత ఇదే అనమాట వ్యూ. ఆ తర్వాత ఏమో ఇంకా ముందర కూడా బుడద ఉందని చెప్పేసి ముందర ఇంజన్ అంతా కడిగేసినాం నీట్గా. ఇదేమో వాళ్ళు మాకు ఇచ్చిన ఫాము, సేట్రీస్ శాప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ప్రాజెక్ట్ డోనర్ వచ్చేసి మాకు ఇన్ఫోసిస్, పార్ట్నర్ ఎన్జిఓ సిస్టమ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి మాకు హ్యాండ్స్ ఆర్గనైజేషన్. నేమ్ ఆఫ్ ఫార్మర్ అంటే రైతు పేరు, ఫార్మర్ ఐడి రాయాలి, మొబైల్ నెంబరు, విలేజ్, మండలి, డిస్టిక్ రాయాలి. మనకు అప్రూవ్ అయిందా లేదా తెలుసుకోవాలి. టోటల్ ప్లాంటేషన్ ఎకర్స్, ఎన్ని ఎకరాలు పెడుతున్నాం చెట్లు అనేది. మనకి ఫీల్డ్ కోఆర్డినేటర్ అంటే ఎన్జిఓ నుంచి వస్తారు, వాళ్ళ పేరు కూడా తెలిసి ఉండాలి, ఇక్కడ రాస్తారు. వాళ్ళు సైన్ పెడితే ఇంక సెట్. ఇవేమో బార్డర్ మొక్కలు ఎత్తుకురావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకున్న ఫొటోస్ అనమాట. చిగిజర్లలో తీసుకున్నారు ఈ ఫొటోస్. ఇంత ఓపిక్గా లాంగ్ వీడియోని చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. సుఖీ భవ.